హాయ్ అండి. వైటమిన్ సి, వైటమిన్ కే రిచ్గా ఉండే బ్రోకలీ సూప్ ఎలా చేయాలో చూద్దామా? ఏం లేదండి, బ్రోకలీని బాగా వాష్ చేసేసి కొంచెం పెద్ద సైజు ఫ్లోరెట్స్గా మనం కట్ చేసేసుకుంటాం. అండ్ ఈ సీజన్లో దొరికే స్వీట్ కార్న్ని కూడా ఈ సూప్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ వాటర్ మరిగించుకుంటాం. మరిగే వాటర్లో స్వీట్ కార్న్ యాడ్ చేసేయండి. మన టేస్ట్కి తగినట్టు 3 to 4 గ్రీన్ చిల్లీస్ దాంట్లో వేసేయాలి. తర్వాత కోసి పెట్టుకున్న బ్రోకలీ ఫ్లోరెట్స్ని కూడా దాంట్లో వేయాలి. 3 to 4 minutesలో బ్రోకలీ అయితే ఉడికిపోతుందండి. ఉడికిపోయిన వెంటనే స్టవ్ ఆపేసి మనం ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుంటాం. కొన్ని ఫ్లోరెట్స్, కొన్ని స్వీట్ కార్న్ మాత్రమే మనం ఉంచుతాం, ఎందుకంటే దాని సూప్లో మళ్ళీ అక్కడక్కడ తగలాలి కాబట్టి. మిక్సీలో వేసుకున్న ఈ ఫ్లోరెట్స్ అన్నిటిని కూడా ఫైన్ పేస్ట్గా చేసేసుకుంటాం. తర్వాత ఒక కడాయి తీసేసుకొని ఆ వెల్లుల్లి అండి, గార్లిక్ చిన్న చిన్న పీసెస్గా విత్ పీల్ ఆర్ వితౌట్ పీల్ మనం ఇష్టం కోసేసుకొని దాన్ని నెయ్యి కానీ బటర్ కానీ కడాయిలో వేసేసుకొని ఈ గార్లిక్ అంతా వేపేసుకోవాలి. ఈ గార్లిక్ వేపేసుకున్న తర్వాత ఈ పేస్ట్ చేసిన మిశ్రమాన్ని దాంట్లో వేసేసుకొని బాగా వేపుకొని కాస్తంత పాలు యాడ్ చేసుకోవాలండి. ఇక సూప్ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా ఒక 3 to 4 minutes బాగా మరిగించి లాస్ట్లో సరిపడా సాల్ట్, పెప్పర్ యాడ్ చేసేయడమే. మనకు కావలసిన వింటర్లో యమ్మీ బ్రోకలీ సూప్ తయారైపోతుంది. ట్రై చేస్తారు కదూ.